ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తుంది. జంగిల్ రాజ్యాన్ని దీన్ని ఎదుర్కోవటానికి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాను నేను, సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి ప్రతి న్యాయస్థానం తలుపు తడతాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలంటారు ఇవి? అసలు జంగిల్ రాజ్యాన్ని ఆయన చేసిందే అతను చేసి ఇవాళ జంగిల్ రాజ్యం అంటాడు ఏంది? అసలు అతనికి మతి భ్రమించింది. అతను చేసినప్పుడు జంగిల్ రాజ్యంగా పాలించి ఈయన పనికిరాడని జనాలు డిసైడ్ అయ్యి 11 సీట్లకి పరిమితం చేశారు. అతని పరిపాలన జంగిల్ రాజ్యం. ఇప్పుడు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల, నారా లోకేష్ గారి యొక్క కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి ముందుకు వెళ్తుంది. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేది దాని దోవనే తప్పనిచ్చి నువ్వు ఏదో ఒక మాట నువ్వు పరిపాలించినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏందో చూసుకో. ప్రజలు చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఆయన అంటున్నారు కదా, ఢిల్లీ వెళ్తాను అక్కడి దాకా పోరాడతాను అంటున్నారు. మరి ఇదే జంగిల్ రాజ్యం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అది అసెంబ్లీకి వచ్చి ఎందుకని ప్రస్తావించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అసలు నువ్వు అసెంబ్లీకి రా, ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా వివరించు. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎక్కర్లా, నువ్వు ఎమ్మెల్యేగా రావచ్చు. ఎమ్మెల్యే హోదాలో నువ్వు వచ్చి నువ్వు అసెంబ్లీలో నువ్వు ప్రజల తరపున పోరాడితే నమ్ముతారు ఎవరైనా జనాలు. నేను అసెంబ్లీకి రాను, జనాలకు వచ్చి రాంగ్ డైరెక్షన్ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడున్న దాంట్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చూస్తుంది. నువ్వు ఏ విధంగా నాశనం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు తప్పనిచ్చి. నీకు ఏ కాడికి అధికార కాంక్ష, నువ్వు ఎప్పుడు అధికారం రావాలి, నాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏడిపియాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ధోరణే తప్ప నువ్వు అసలు ఆంధ్ర రాష్ట్ర 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించావు. నువ్వు ఏం డెవలప్ చేసావో ప్రజల ముందు చర్చకి సిద్ధంగా రా, మాట్లాడదాం. తను అందుకోసమే నేను 150 సీట్లతో గెలిపించిన వాళ్ళే 11 సీట్లు పరిమితం చేశారు. అంటే అర్థం ఏమైంది? నువ్వు పరిపాలన పనికిరావు, ఇంకా నీకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. ఛాన్స్ లేదని మీరు అంటున్నారు. అసలు 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత నా పర్యటనలో బయటపడుతుంది. జంగిల్ రాజ్యానికి వ్యతిరేకంగానే జనాల గొంతులు విప్పటానికే వస్తున్నారు. లక్షలాదిగా జనం వచ్చారు. అది గుంటూరు పర్యటన కానీ, లేదంటే కనుక ఇటు జోగి రమేష్ గారి ఇంటి పర్యటన కానీ లక్షలాదిగా జన తండోపతండాలుగా వచ్చారు. 14 కిలోమీటర్లు రావడానికి 7 గంటలు పట్టిందంటే అదే ఉదాహరణ. జన సందోహం అలా ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలా ఉంది అంటున్నారు కదా. మరి ఒకసారి వచ్చిన జనాల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, తెలిసింది ఎందుకు వచ్చారు. ఇలా జన సమీకరణ చేశారు. జనాలు లేకపోతే బాగోదని మీరు జన సమీకరణ చేసి వచ్చారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేవాడు ఎవరు నీ దానికి రాడు. వచ్చిన వాళ్ళందరూ పాపం కొద్దిగా అనేది చదువుకున్న లేని వాళ్ళు, ఏదో వాళ్ళు రోజువారు కూలికి వెళ్ళేవాళ్ళు. మీరు ఏ విధంగా జన సమీకరణ చేసి తీసుకొచ్చిన మాత్రాన అది కాదు. మీరేంది జనాలు లేకపోతే అసలు మనం కూడా సాగదు, నా ఎమ్మటి ఎవరు ఉండరు అని నువ్వు వచ్చే ముందు ఆ లోకల్ ఉన్న లీడర్లకి అందరికీ చెప్పి జన సమీకరణ చేయండి. జన సమీకరణ చేసినాకే నువ్వు అక్కడి నుంచి బయలుదేరుతున్నావు. అంతే తప్పనిచ్చి నువ్వు నీ మీద ప్రేమతోనో లేకపోతే వచ్చిన జనాలను కాదు. అది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగా చూసేవాళ్ళు ఎవరు నీ పర్యటనకు రారు. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళు నీ మీటింగ్లకి రారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత వరుసపెట్టి పర్యటనలు అయితే ఇది పరామర్శలు అయితే జరుగుతున్నాయి అంబటి రాంబాబు గారి కుటుంబానికి. అసలు ఒక ఎమ్మెల్యేని అంటే గల్లా మాధవ్ గారి గురించి ఆర్కే రోజా గారు చేసిన కామెంట్స్ అవి మేము అనాలన్నా కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. అసలు ఆ కామెంట్స్ని అసలు ఎలా చూడాలి? అంటే రోజా గారు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి చేసిన ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజల సమస్య మీద నిరంతరం పోరాడే వ్యక్తి. ఒక ఉన్నత స్థానం నుంచి వచ్చిన అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు అవి వాళ్ళకి నచ్చి సీటు అడిగిన మాట వాస్తవం. ఒక బీసీ మహిళని ఒక ఆర్కే రోజా అనే రెడ్డి గారైన ఆర్కే రోజా గారు ఆ విధంగా కించపరచడం చాలా దారుణం. ఏమో భూమికి ఎంత ఉంది, ఏమైనా 6 అడుగులు ఉందా, భూమికి ఎంత ఉందో సమస్య కాదు. జనాల మీద వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తి, జనాల కోసం నిలబడే వ్యక్తి గల్లా మాధవి గారు. బుల్లెట్ ఎంత ఉంది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఆమె ఏం చెప్పింది? అంబటి రాంబాబు గారు మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతుంటే సారీ చెప్పిద్దామని వెళ్ళామని క్లియర్గా చెబుతుంది. ఆమె చేతిలో ఏమీ లేదు. వాళ్ళు హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారు, వాళ్ళ ఆయన కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు ఏమంటే వాళ్ళ ఆయన గారు వచ్చారు, ఆమె ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చారు ఆయన. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటల్లో ఇంకో మాట కూడా ఉంది. గతంలో ఏదన్నా వీళ్ళు రౌడీయిజం, గోండాయిజం ఏమన్నా చేశారేమో, ఇప్పుడు అదే ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు వీళ్ళు గల్లా మాధవ్ గారు అంటూ మరి రోజా గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు రాజకీయాలు రావటమే. ఇప్పుడు రాజకీయాలు రాకముందు ఆమె ఒక గృహిణి, తర్వాత ఒక
ఐఏఎస్ అంటే సివిల్స్ రావడానికి రెడీ అవుతున్న వ్యక్తి ఆమె. ఈ సమాజంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక సమాజంలో కానీ బడుగు బడిగిన వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఒక ఆలోచనలో ఉన్న వ్యక్తి గల్లా మాధవి గారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అంటే వాళ్ళు ఆకర్షితులయ్యి వచ్చి సీట్ అడిగారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బీసీ మహిళగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రూవ్ చేసుకున్నారు. 50,000 మెజార్టీతో మీ నాయకురాలు మీ మంత్రి అయిన విడుదల రజనీ మీద 50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి గల్లా మాధవి గారు. ఆమె క్లియర్గా చెప్పింది, నేను ఎందుకు వెళ్ళాను అమ్మరామ సారీ చెప్పడానికి వెళ్ళాను అని చెప్పారు. నువ్వు వచ్చి అలా ఆ విధంగా సభ్య సమాజం తలదించుకునేలాగా అంటే మా మాటలు అంటాను కూడా మాకు మాటలు రావట్లేదు. ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అయినా మేము అందరికీ సినిమా చూపించింది కామా మేడం గారు, ఎమ్మెల్యే గారు. బుల్లెట్ ఇంత ఉన్నది కానీ దాని పనితనం ఎంతో చూపించిందామా, వచ్చింది ధర్నా చేసింది అంతే తప్పనిచ్చి ఏం వైలెన్స్ చేయలేదు, చేయలేదు. మీకు ఏ విధంగా అయితే మీరు బురద చల్లాలని చల్లుతున్నారు అంటే ఇంకా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది, మనం చేసిన తప్పులు నిలదీసిందామా, అందుకోసమని ఆమెను కొద్దిగా డిఫెన్స్లో పెడతానికే మీరు ఆ విధంగా రివర్స్ డ్రామా ఆడుతున్నారు. మీ పార్టీ చేసే పనే అది, రివర్స్ డ్రామా. మీరు తప్పులు చేస్తారు, అయ్యేమో తీసుకొచ్చి అవతల మీద వేస్తారు. ఎప్పుడైతే మీరు సమాజంలో నిజాలు ఒప్పుకుంటారో ఆ రోజే మీరు మనుగడ సాధిస్తారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక భయం అంటే తెలియని బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు 2029లో భయం అంటే ఏందో చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ చూపిస్తాం అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన కామెంట్స్. అలాగే ఎమ్మెల్యే గారి గురించి కూడా దాంట్లో ఆ వీడియోలో మాట్లాడితే ఒక్కసారి గెలిచినందుకే ఎగిరిగిరి పడుతున్నారంటూ ఆమె కూడా మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు అసలు ఇవన్నీ? అమ్మ విడుదల రజనీ గారు భయం ఏంటో చూపించడానికి మీరు ఆ మాటలే మానుకోండి. జనాలు అన్ని సభ్య సమాజంలో భయం ఏంటో చూపిన జనాల ప్రేమ గెలిచిన వాళ్ళే నాయకుడు అవుతారు తప్ప భయపిచ్చి బయదిచ్చి మీరు 5 సంవత్సరాలు చిరుపేటలో చేసిన అరాచకాలకు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరిస్తే మీ నాయకుడే మిమ్మల్ని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు నేను తిరస్కరిస్తే 50,000తో మిమ్మల్ని ఓడించారు. గల్లా మాధవి గారు ఓడించారు. ఆమె దెబ్బకు తట్టుకోలేక నువ్వు మళ్ళీ మీ చిరుపేట వెళ్ళిపోయావు. ఫస్ట్ సారి గెలిచిన వ్యక్తే నీకు తట్టుకోలేకపోతే మీరేం చేస్తారు ఇంకా అసలు ప్రజల మనసులో గెలుచుకో, ప్రజల సమస్యలు ఏందో దాని మీద పోరాడని తప్పనిచ్చి మీరు అనవసరంగా లేనిపోయిన ప్రజలకి రాంగ్ డైరెక్షన్లో చెప్పడం, తప్పుడుగా మాట్లాడటం. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే అయినా జనాల కోసం పోరాడుతుంది, అభివృద్ధి కోసం పోరాడుతుంది తప్పనిచ్చి ఆమె నుంచి ఎక్కడా కూడా మాటలు కానీ ఏమన్నా కానీ తప్పుగా మాట్లాడతాం కానీ ఏమీ లేదు. మేడం గారు గల్లా మాధవ్ గారు పార్టీ తరఫున కానీ ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి ఆమె. మీరున్నారు 5 సంవత్సరాలు చిలకలపేటలో చేయని అరాచకం లేదు, చేయని ఘోరం లేదు, చేయని ఏమీ లేదు. ఇవన్నీ ఇప్పుడు అన్ని కేసులు పడి వస్తున్నాయిగా. మీరు ఇంకేం భయం, మీరు భయపడుతున్నారు, అది చూసుకోండి. మీరు ఇప్పుడు ఫైనల్గా చూస్తానుక ఢిల్లీ దాకా పోరాడతానంటున్న జగన్మోహన్ రెడ్డి మరి రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోయే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పోరాడే అవకాశం ఉందంటారా, లేదంటే అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ బాయ్కాట్ చేస్తారనే అనుకోవాలంటారా? వాళ్ళు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజల సమస్య మీద పోరాడే వ్యక్తులైతే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ఏమన్నా అడగమనండి, క్వశ్చన్స్ అడగమని. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం చెప్పలేకపోతే అప్పుడు మీరు సక్సెస్ అయినట్టే తప్పనించి నేను వెళ్ళను, నా ప్రతిపక్ష హోదా ఎందుకు, నీకు వచ్చి జనాల కోసం పోరాడే మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు 11 మంది ఎమ్మెల్యేని, అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళు అక్కడ ఆన్సర్ అయిపోతే అది కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళరు, జీతాలు తీసుకుంటారు. మీరు ఢిల్లీ దాకా వెళ్ళినా కూడా, ఆడికి వెళ్ళినా కూడా వేస్టే. ముందు అసెంబ్లీకి రండి, చర్చల్లో పాల్గొనండి ముందు.